ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ఏకమనస్క భక్తి ఉపోద్ఘాతము. తగ్గింపు మరియు పవిత్రత క్రైస్తవ జీవితపు సాటి లేని రెండు గొప్ప స్వభావములై ఉన్నవి. మనము పరలోక రాజ్యములో ప్రవేశించుటకును దేవుని దర్శించుటకును అత్యవసరమైన ఈ రెండు స్వభావములు ఒక క్రైస్తవుని యొక్క రెండు కన్నులు అని చెప్పినను అతిశయోక్తి కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-8 వచనాలు, 18వ అధ్యాయము 3-4 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. యేసుక్రీస్తు ఈ లోకములో పరిపూర్ణమైన తగ్గింపు, పరిపూర్ణమైన పవిత్రత గలవాడై జీవించి మనము ఆయన అడుగుజాడలను అనుసరించుటకును మనకు మాదిరి ఉంచి వెళ్ళిరి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మనము కూడా ఆయన యొక్క అదే తగ్గింపును, పరిశుద్ధతను ధరించుకునే వారమై ఆయన ప్రత్యక్షతకై ఎదురుచూచున్నట్లుగా ఈ చివరి దినములలో ఆయన పలు వనరుల ఆధారముగా తన జనులమైన మనలను తట్టి లేపుచున్నారు. వాటిలో ఒకటి పరిశుద్ధ గ్రంథమందలి చిన్న పుస్తకములలో ఒకటైన రూతు యొక్క చరిత్ర. ఈ చరిత్ర క్రీస్తు యొక్క తగ్గింపును, పవిత్రతను హత్తుకొనున్నట్లు మిమ్మును ఆహ్వానించుచున్నది. పరమదేవుని యొక్క ఈ అమూల్యమైన ఆహ్వానమునకు తమ్మును సమర్పించుకుని వారికందరికీ సంతోషముతో నిండిన ప్రకాశమానమైన ఒక భవిష్యత్తును కూడా ఈ చరిత్ర వాగ్దానము చేయుచున్నది. రూతు యొక్క చరిత్రలో మరుగై దాగియున్న ఆత్మీయ ధననిధులను త్రవ్వితీసి ప్రసాదించే ఈ సందేశాలు ఒక లోతైన ఆత్మీయ జీవితమునకై ఉవ్విల్లూరే దేవుని బిడ్డలందరినీ క్రీస్తు యొక్క సంపూర్ణతకు టీవీగా నడిపించిననుటలో సందేహము లేదు. క్లుప్తముగా చెప్పినచో, జయప్రదమైన జీవితము మరియు ఫలభరితమైన సేవయే తమ గురిగా గల క్రొత్త నిబంధన దైవ సేవకులకు ఈ సందేశం అనుగ్రహించు దైవిక ఆలోచనలే ఎన్నో పరలోక ధననిధుల వంటివి. ఈ సందేశంలో ముఖ్యముగా ఒక వ్యక్తిలో దేవుని దైవిక స్వభావము రూపింపబడవలననే ముఖ్య ఉద్దేశముతో వ్రాయబడి ఉన్నది. దీనిని ప్రార్థన, ధ్యానముతో అర్థసహితముగా చదివితే పరలోక రాజ్య మర్మములను ఎరుగునంతగా తమ మనోనేత్రములు ప్రకాశింపబడి తమ జీవితములలో జయము పొందుట నిశ్చయము. దేవుడే తన పరిశుద్ధ గ్రంథమందలి ఆశ్చర్యమైన సంగతులు మనము చూచున్నట్లుగా మన కన్నులను తెరచుదురుగాక. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనము. ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఒక దేవుని బిడ్డ తన దర్శనమందు బహుజన సమూహము పరలోకము వైపు చూచుచూ పరిగెత్తుటను చూచెను. వారందరూ బహు ప్రయాణము చేసి పరిగెత్తి చివరిగా పరలోకపు ద్వారమును చేరిరి. తమ దీర్ఘకాల ప్రయాణములో చివరిగా తమ గురిని చేరుటను చూడగా వారు బహుగా సంతోషించిరి. ఆశతో వారు లోనికి ప్రవేశించబోచుండగా దాని గుమ్మములో నిలిచియున్న దేవదూతలు, మీరింత దూరము పరిగెత్తి వచ్చినది మంచిదే, అయితే మీరు లోనికి ప్రవేశించినట్లుగా అనుమతి పత్రము ఎక్కడా అని అడిగిరి. వారు ఎదురుచూడని ఈ ప్రశ్నను వారు విని వారిలో అనేకులు అదిరిపడి నివ్వెరపోయిరి. బహుకొద్ది మంది దగ్గర మాత్రమే అనుమతి పత్రము ఉండెను. వారికి మాత్రమే పరలోక ప్రవేశము దొరికినది. రాజమర్యాదలతో వారు తండ్రి రాజ్యములోనికి ఆహ్వానించబడిరి. మిగిలిన వారు సిగ్గుతో, దుఃఖముతో, మనోవేదనతో ముఖములు నల్లబారిన వారై వెనుతిరిగిరి. బహుకొద్ది మంది చేతుల్లో ఉన్న అనుమతి పత్రములో 2 మాటలు మాత్రమే చెక్కబడి ఉన్నవి. అవి తగ్గింపు, పవిత్రత, హ్యూమిలిటీ, ప్యూరిటీ అనునవే. అవును, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మిగిలిన దైవిక స్వభావములన్నీ ఈ 2 స్వభావములలో ఇమిడి ఉన్నవి. క్రైస్తవ జీవితపు దీర్ఘకాల అనుభవము, అవిరామ ప్రయాసము క్రీస్తు కొరకు చేయబడుచున్న చిన్న పెద్ద సాధనలో కాదు గాని స్వభావము రూపాంతరము పొందుటయే పరలోకమునకు నిన్ను యోగ్యునిగా చేయును అను యథార్థమును దేవుడు ఆ దేవుని బిడ్డకు ఈ దర్శనము ద్వారా గ్రహింపచేయ కోరెను. గనుక ప్రియమైన వారలారా, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. రూతు యొక్క చరిత్ర.
పరిశుద్ధ గ్రంథమందు చోటు చేసుకునిన చిన్న పుస్తకములలో ఒక్కటే రూతు యొక్క చరిత్ర. ఇది మొత్తము 85 వాక్యములు మాత్రమే గల 4 చిన్న అధ్యాయములు కలిగిన ఒక పుస్తకమైనను దానిలో వెలకట్టలేని ద్రవ్యములు గల సొరంగములు, సంపదలు గల నిధులు మరుగై ఉన్నవి. అన్యజాతికి చెందినదైనను జీవముగల నిజదేవుని పేరట భయభక్తితో పట్టుదలతో తన్ను ఆయనకు సమర్పించుకునిన రూతు అను ఒక ఆడపిల్ల యొక్క ఈ చరిత్ర వంటి వేరొక చరిత్రను పరిశుద్ధ గ్రంథమంతటిలో వేరే ఎక్కడైనను మనము చూచుట అరుదు. ఈ చరిత్ర ఏ విధముగా ఎవరు వ్రాసిరో అని తీర్మానించుటకు వీలు కాదు. దాని వ్యాకరణము, దాని అందున్న విషయములను బట్టి అది క్రీస్తు పూర్వము 1163 నుంచి 1123 మధ్య కాలములో వ్రాయబడి ఉండవచ్చునని మనము నిర్ధారించవచ్చును. డేక్స్ అనాటెడ్ బైబుల్ దావీదు కాలమునకు సుమారు 150 సంవత్సరములకు క్రితము గల ఈ చరిత్ర అతని జీవితకాలపు ఆరంభ దినములలో సమూయేలు ద్వారా వ్రాయబడి ఉండవచ్చును. రూతు చరిత్ర యందు స్థానము పొందిన బోయాజు యొక్క వంశావళి దావీదు పేరుతో ముగించబడుటను మనము దీనికి ఆధారముగా తీసుకునవచ్చును. రూతు గ్రంథము 4వ అధ్యాయము 17 నుంచి 21వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథమందు గల 66 పుస్తకములలో 2 పుస్తకములు మాత్రమే స్త్రీల పేర్లతో కలవు. అవి రూతు యొక్క చరిత్ర, ఎస్తేరు యొక్క చరిత్ర మాత్రమే. ఎస్తేరు యొక్క చరిత్రకు రూతు యొక్క చరిత్రకు మధ్య కొన్ని వ్యత్యాసములు గలవు. రూతు యొక్క చరిత్రలో ఒక యూదుడు బోయాజు అన్యజాతికి చెందిన ఒక అమ్మాయిని వివాహము చేసుకొనెను. ఎస్తేరు యొక్క చరిత్రలో ఒక అన్యజాతి వాడు యూదాకులమునకు చెందిన ఒక అమ్మాయిని వివాహము చేసుకొనెను. రూతు యొక్క చరిత్ర ఒక కరువుతో ప్రారంభమగుచున్నది. ఎస్తేరు యొక్క చరిత్ర ఒక విందుతో ప్రారంభమగుచున్నది. ఇంకను రూతు యొక్క చరిత్ర ఒక మగ శిశువు యొక్క పుట్టుకతో ముగించబడుచున్నది. ఎస్తేరు యొక్క చరిత్ర ఒక దుర్మార్గుని మరణముతోనూ యూదుల శత్రువుల యొక్క నిర్మూలముతోనూ ముగించబడుచున్నది. రూతు అన్యజాతికి చెందిన ఒక అమ్మాయి అయినను 10వ తరము వరకైనను ఎన్నటికిని యెహోవా సమాజములో చేరకూడదని ఆమె నిషేధింపబడినదైనను ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధ గ్రంథమందు ఒక పుస్తకమంతయు ఆమె పేరట వ్రాయబడి జీవము గల దేవుని యందు ఆమెకు గల స్థిరమైన పట్టుదలను సమర్పణను వివరించుట ఒకవైపు మనకు గగుర్పాటు కలుగజేయునదిగాను, మరొక వైపు మనలను ఉత్సాహపరుచినదిగాను ఉన్నది కదా. క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు చేసిన సవాలుకు రూతు మంచి సాదృశ్యముగా ఉన్నది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35, 37 వచనములు. కనాను దేశములో ఆమెకు ఒక ఇల్లైనను, ఆస్తి అయినను, ఉద్యోగమైనను, డబ్బైనను, స్నేహితులైనను, బంధువులైనను అనుగ్రహించున్నట్లుగా ఏ ఒక్క వాగ్దానము ఇవ్వబడలేదు. తన అత్తను వెంబడించుటకు ప్రారంభించి మార్గమధ్యంలో వెనుదిరిగి వెళ్ళిన ఓర్ప రూతుకు మార్గదర్శిగా లేదు. నయోమి కూడా ఆమెను తన దేశమునకు, తన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళినట్లుగా బలవంతము చేసి తప్పైన ఒక ఆలోచనను ఆమెకు ఇచ్చుచుండెను. అయినను వీటిలో ఏదియూ ఆమెను దేవుని ప్రేమ నుండి ఎడబాపలేకపోయెను. ఈ పుస్తకమునందు ప్రేమానుపదము ఒక్కసారి అయినను వ్రాయబడకపోయినను దానిలో బయలుపడు నిస్వార్థమైన పవిత్ర ప్రేమను ఈ లోకములో ఎక్కడైనను చాలా అరుదుగానే చూడగలము. రూతు జీవితము ఈనాడు అనేక కోడండ్రకు, కుమార్తెలకు కూడా సిగ్గు కలుగజేయుచున్నది. ఈ దినములలో లోకములో అనేక నయోమిలు, ఓర్పాలు ఉండగా రూతు వలె మనము ఎందరిని చూడగలము? క్రొత్త నిబంధన దైవజనులమైన మనకు రూతు జీవితము వెంబడించదగిన శ్రేష్టమైన మాదిరిగాను సవాలుగాను ఉన్నది గదా. పాత నిబంధనలో హుల్దా, మిర్యాము వంటి ఎంతోమంది పరిశుద్ధ స్త్రీల గురించి మనము చదువుచున్నాము. ఆయనను జీవము గల దేవుని గురించి మిక్కిలి చిన్న కాంతిరేఖ మాత్రమే తనకు దొరికినను బహుదూరము ఆమెను వెంబడింప సిద్ధముగా ఉన్న ఈ మోయాబు అమ్మాయి వలె ఎవరునూ లేరే. కనుకనే దావీదు వంశము ఆమె ద్వారా ఉద్భవించుట, లోకరక్షకుడైన యేసు ప్రభు అదే వంశములో అవతరించుట ఏదో అకస్మాత్తుగా జరిగిన కార్యములు కావు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1, 5, 6 వచనములు. అవి దేవుని ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నవే. కనుక రూతు ద్వారా ప్రపంచ చరిత్ర అంతయు మారినదని చెప్పినను అది సాటి కాదు. అందువలన రూతు యొక్క చరిత్ర మనము నేర్చుకొనదగినదియు నేర్చుకొనవలసినదియునైన ఒక పుస్తకమై ఉన్నది. రూతు యొక్క చరిత్ర 2 ప్రాథమిక సత్యములను బయలుపరచుచున్నది.
అవేమనగా 1 అన్యులు అన్యజాతి వారు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక క్రీస్తు లేనివారుగా ఉన్న ఆ సమయంలో అన్యజాతీయురాలైన రూతు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన రీతిగా ఈ దినములలోనూ అన్యజనులైన వారు యథార్థముగా జీవముగల నిజదేవుని వెదకి ఆయనను వెంబడించు వారైతే దేవుని ఆశీర్వాదములు వారికి ప్రాప్తించగలవు. 2 దేవుని మార్పులేని ప్రేమ మిక్కిలి కఠిన హృదయులైన మనుష్యులను కూడా మార్చి వారి ద్వారా తనను దేవునిని బయలుపరచగలదు. రూతు చరిత్ర ఎందుకన 4 అధ్యాయములను ఒక దైవజనుడు ఈ విధముగా పేరు పెట్టి పిలుచుచున్నాడు. అధ్యాయము 1 ఏడ్పు లేక విలిపించు అధ్యాయము, చాప్టర్ ఆఫ్ వీపింగ్. రూతు, ఓర్పా, నయోమి అను ముగ్గురు ఏడ్చుచున్నారు. అధ్యాయము 2 పనిచేయు అధ్యాయము, చాప్టర్ ఆఫ్ వర్కింగ్. రూతు అవిరామముగా పని కలిగి ఉన్నది. అధ్యాయం 3 వేచియుండిన అధ్యాయము, చాప్టర్ ఆఫ్ వెయిటింగ్. బోయాజును వివాహము చేసుకున్నటకు ఓపిక కలిగి ఊరక ఉండవలనని రూతునకు చెప్పబడెను. అధ్యాయము 4 వివాహపు అన్యోన్యపు అధ్యాయము, చాప్టర్ ఆఫ్ వెడ్డింగ్. బోయజు రూతును వివాహము చేసుకునెను. తరువాతి ధ్యానములకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు క్రమంగా చూడండి. ధన్యవాదములు.